చివరి త్రైమాసికంలో 30,000 కోట్ల అప్పు అంట. జనవరి ఫిబ్రవరి మార్చిలో నెలకు 10,000 కోట్ల చొప్పున అప్పు తెస్తారంట ఎఫ్ఆర్బిఎం కింద. ఇప్పటికే 138,117 కోట్ల అప్పు చేసిండు. ఇప్పుడు ఇంకొక 30,000 కోట్లు అంటే సంవత్సరం వెళ్ళక ముందుకే 2 లక్షల కోట్లకు వస్తున్నాం మనం. ఆహా, ఏం అభివృద్ధి, ఏం డెవలప్మెంటు, రేవంత్ రెడ్డి మజాకా, ఈ రకంగా ఉంటుంది అన్నమాట కథ. ఇప్పుడేంది, ఇప్పటికే మనకున్నటువంటి అప్పు ఇక చూడండి, ఇప్పటిదాకా అంటే సంవత్సరం వెళ్ళిపోయి ఒక నెల అయింది అంతే. ఇప్పటిదాకా మనకున్నది 1,38,117 కోట్ల అప్పు ఉన్నది. 1,38,117 కోట్ల అప్పు ఉన్నది. ఇక రానున్న ఇప్పుడు త్రైమాసికం అంటే మార్చి తోటి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది. మళ్ళీ మార్చి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం వస్తుంది. దాంతో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు కలిపి ఒక్కొక్క నెలకు 10,000 చొప్పున 30,000 కోట్ల అప్పు దేనుండంట. ఎఫ్ఆర్బిఎం కిందనే ఇది 30,000 కోట్ల అప్పు దేనున్నారు. ఇది కేవలం ఎఫ్ఆర్బిఎంఏ. మళ్ళా నాన్ ఎఫ్ఆర్బిఎం, మళ్ళా ఈ తెచ్చేటువంటి బయట భూములు కుదబెట్టి తెచ్చే అప్పు, మళ్ళా కార్పొరేషన్ల పేర్ల మీద తెచ్చే అప్పు, ఇవన్నీ మళ్ళీ అదనం. మళ్ళీ అవన్నీ చేస్తారో తెలియదు. ఇంకా ఆ లెక్కలు అంత ఈజీగా బయటికి రావు కూడా. ఎంత అవుతుంది? 1,68,117 కోట్ల రూపాయలు కేవలము ఒక సంవత్సరము. ఎంత అవుతుంది? ఇది ఒక 3 నెలలు వేసుకో, ఇప్పుడు ఒక నెల, 4 నెలల లోపల. సంవత్సరము 4 నెలలలో ఆయన పరిపాలనలో మన రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 1,68,117 కోట్లు. ఆల్రెడీ 30,000 కోట్లు తెస్తందుకు ఆర్థిక సంవత్సరం అయిపోయే లోపల రానున్న చివరి త్రైమాసికంలో తెస్తందుకు రెడీ చేసి పెట్టుకున్నారంట 30,000 కోట్లు. ఇప్పటికే ఉన్నటువంటి అప్పు 1,38,000 కోట్లు. మొత్తం కలిపితే 1,68,000 కోట్లు. ఈయన సంవత్సరం 4 నెలలలో చేసినటువంటి అప్పు ఇంత. అంటే ఈ లెక్క ప్రకారము 5 ఏళ్లలో ఓ 6-7 లక్షల కోట్ల అప్పు అవుతుంది ఈజీగా, కళ్ళు మూసుకొని అవుతుంది. మింగురి దొరికిన కాడికి దోసుకొని మింగురి.